జేడీవీ న్యూస్ స్వాగతం. స్థానిక త్యాగరాజ కళ్యాణ మండపంలో ప్రియదర్శిని 27వ సంవత్సరిక వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఏ ఆశాలత గారు మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అనేకమైన పోషక విలువలు, బలమైన ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు. అటువంటి పిల్లలు చదువుపై జిజ్ఞాస పెంపొందించుకుంటారు అని కొనియాడినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సిహెచ్ స్వరాజ్ లక్ష్మి, డాక్టర్ ఆశాలత, వైద్యదాసరంగ భట్టార్, శ్రీ కైలాష్ సింగ్ రాజ్, పౌరోహిత్ కరస్పాండెంట్ డి అనురాధ గారు మరియు ఉపాధ్యాయ బృందం, పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు లోని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. 27 బిడ్డలు లేరనే వాళ్ళకి టెస్ట్ పేరు ప్రక్రియ ద్వారా బిడ్డలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డని వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ తల్లిదండ్రుల మనసులో ఎంత ఆనందం ఉంటుందో అంతే ఆనందం ఆ బిడ్డను పుట్టించిన మాకు కూడా అంతే ఆనందం ఉంటుంది. దీనికంతా కూడా భగవంతుడి సహాయం ఎప్పుడు అవసరం. భగవంతుడి సహాయం లేనిదే మనం ఎప్పుడు ముందరికి అడుగు పెట్టలేము. అందుకే ముందుగా మనం పూజతోనే ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం. అలాగే ఆ బిడ్డ పుట్టిన తర్వాత సన్మానాలు ఎలా పెరగాలనేది స్వరాజ్ లక్ష్మి మేడం గారు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే ఆ బిడ్డకి మొట్టమొదటి గురువు మాతృదేవోభవ అంటే తల్లి. తల్లి అనేది ఫస్ట్ గురువు. ఏ బిడ్డకైనా ఫస్ట్ గురువు తల్లి. దాని తర్వాత రెండవ గురువు ఉపాధ్యాయులు, టీచర్స్. సో ఇప్పుడు ఆ టీచర్స్ దగ్గర తల్లి దగ్గర పొద్దున్న నుంచి ఉంటే ఉదయం 9 గంటలకు వచ్చేస్తే సాయంత్రం 5 గంటల వరకు టీచర్స్ దగ్గరే ఉంటారు. కాబట్టి ఆ బిడ్డ, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా మాడ్యులేషన్స్ ఎలా తయారవ్వాలి, ఎలా సంస్కారంగా తయారవ్వాలి, చదువులో ఎలా రావాలి, అన్ని రంగాల్లోనూ ఎలా ముందుకు పోవాలని తీర్చిదిద్ది శిల్పంగా చేసేది ఈ గురువు. అంటే మీరు ఫస్ట్ అపరాధి లాగా అమ్మ దగ్గర నుంచి గురువు దగ్గరకు వస్తారు. ఈ అపరాధిని బంగారు లాగా కాపర్తో కలిపి నగలు చేసి నాణ్యాలుగా తయారు చేసి సమాజంలో పంపించేవాడు ఈ గురువులు. సో అటువంటి ఈ బిడ్డ ఎలా పెరగాలి అన్నది చూస్తే నేను కూడా ఒక తల్లిగా ఇద్దరు బిడ్డలు పెంచుతాను. కాబట్టి బిడ్డ అనుభవంగా పెరిగినప్పుడే ఆ బిడ్డ పెద్ద గొప్పగా సాధించగలుగుతాడు. నాకేంటి అని పెంచారనుకోండి, వాడికి అన్ని ఇవ్వండి, వాడికి అన్ని ఇవ్వండి అని మాత్రం పెంచకండి. వాళ్ళల్లో ఆ సెల్ఫ్ వచ్చిందంటే, ఆ ఈగో వచ్చిందంటే ఆ పిల్లల్ని మళ్ళీ మనం పెద్దగా కంట్రోల్ చేయలేము. కాబట్టి బిడ్డలకు అనుభవం, వినయము, విధేయత అనేది నేర్పించి పెంచడం అనేది మన కర్తవ్యం, పేరెంట్స్ గా మన కర్తవ్యం. తర్వాత చదువులో వస్తే చదువు అనేది చాలా చాలా అవసరం. ఈ చదువుని ఎవరు తీసుకుపోలేరు. ఈ బిడ్డకు ఫస్ట్ సరస్వతీదేవి కృప రావాలి. సరస్వతీదేవి కృప వచ్చి చదువు వచ్చిందంటే ఆ చదువుని ఎవరు దొంగ తీసుకోగలరా? మీ బిడ్డ చదువు మీ దగ్గరే ఉంటుంది, దొంగల దగ్గరికి పోదు. అలాగా దొంగలు తీసుకోలేరు మీ బిడ్డ చదువు, ఎవరు తీసుకోలేరు. మీ బిడ్డ చదువు మీ దగ్గరే ఉంటుంది. ఆ బిడ్డ పైకి వచ్చేది ఆ చదివి. అట్లా సరస్వతీదేవి కృప వచ్చిందంటే లక్ష్మీదేవి పడికి వస్తుంది ఆ బిడ్డ దగ్గరికి. ఆ తర్వాత ఈ సరస్వతి లక్ష్మి ఇద్దరే చాలు మనకు. పార్వతీదేవి ఖచ్చితంగా రావాలి, ఆది పరాశక్తి అవ్వాలి. ముగ్గురు కలిస్తేనే ఆది పరాశక్తి. సో పార్వతీదేవి ఎందుకు రావాలంటే ముఖ్యంగా ఆడబిడ్డలకి ఎక్కడైనా ఒక చోట వెళితే తను తాను కాపాడుకునే శక్తి కావాలంటే మీరు చదువు ఒక్కటే కాదు, ఆడబిడ్డల్ని ముఖ్యంగా అన్నిట్లో తయారు చేయండి. ధైర్యంగా తిరిగే ధైర్య సాహసాలతో ఉండేటట్టు తయారు చేయండి. అన్ని ఏమేమి ప్రక్రియలు ఉన్నాయో, కరాయిలు లాంటివి, తను కాపాడుకునే శిక్షణలు ఏమేమి ఉన్నాయో అవి చాలా కాన్సన్ట్రేట్ చేసి పేరెంట్స్ మగబిడ్డలకు నేర్పించకపోయినా నష్టం లేదు, ఆడబిడ్డలకు మాత్రం తప్పనిసరిగా నేర్పించండి. ప్రతి బిడ్డని పార్వతీదేవి లాగా ఆదిపరాశక్తిగా తయారు చేయండి. అప్పుడే ఈ త్రిమూర్తులు లక్ష్మి, పార్వతి, సరస్వతి అందరూ కలిపి ఒక్క బిడ్డలో ఉంటే ఆ బిడ్డను మీరు ఊహించుకోండి. ఆ బిడ్డ ఎంత పైన వెళ్తుందో ఊహించుకోండి. ఇలాగా బిడ్డల్ని ఒక చదువులోనే కాకుండా కళల్లోనూ అన్నింటిలోనూ ప్రోత్సహించండి. ఒక డాన్స్ చేయడం కాదు, ఒక పాటలు పాడడం కాదు, కవిత్వం ఇలాగా కవిత్వం రాసేది కాదు, ఏదైనా కానీ వాళ్ళకు ఏది ఇంట్రెస్ట్. స్పోర్ట్స్ లో అయితే ఎంత షైన్ అవుతున్నారు. నేషనల్ గా ఈ రోజు సైనా బ్యాడ్మింటన్ లో బెస్ట్ షట్లర్ రన్నర్ అప్ దాకా వచ్చింది, ప్రపంచ కప్ లో రన్నర్ అప్ దాకా వచ్చారు. సో రన్నర్ అప్ దాకా
ఇలా స్పోర్ట్స్ లో ముందుకు దూసిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగే మగపిల్లలు కూడా ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకొని పెరగాలి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది నాన్న మగపిల్లలందరినీ ఏంటంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడండి. ఆ అమ్మాయే కదా అమ్మాయి వదిలే అని అనుకోకండి. అమ్మాయిలు అబ్బాయిలు సమానము. ఇద్దరికి ఒకరికొకరు చిన్నప్పటి నుంచి గౌరవంగానే ఇచ్చి పుచ్చుకుంటే అది పెద్దయితే కూడా అలాగే వస్తుంది. మీరు ఎప్పుడు అమ్మాయిలుగా గౌరవించే స్థితిలో ఉంటారు, మీరు చక్కగా తయారవుతారు. సో మీరు కూడా డీవియేషన్స్ ఎక్కువ అబ్బాయిలకి. అమ్మాయి ఒకటి ఇస్తే అది చదివేస్తుంది. అంతెందుకంటే ఇప్పుడు మా హాస్పిటల్లో 40 మంది స్టాఫ్ ఉన్నారు, జాబ్ చేస్తూ ఉంటారు. అమ్మాయి వచ్చిందంటే ఉదయం 8:30 వస్తే నైట్ వెళ్ళి 8 వెళ్ళేంత వరకు అమ్మాయి చేసుకుంటూనే ఉంటుంది. గుడ్డులో కూర్చొని అమ్మాయి ఏమేమి పనులు చేసుకోవాలో నచ్చే కలిసి ఇది అబ్బాయిలు ఒక అరగంట అయితే పోతాడు. ఎక్కడికి రాలంటే టీ దగ్గర, ఇంకొకరు ఎక్కడికి రాలంటే మా ఫ్రెండ్ వచ్చినట్టు. సో ఇలా ఉంటుంది మనకి డీవియేషన్స్ అబ్బాయిలకి. సో ఆ డీవియేషన్స్ ని కట్టిపెట్టి అబ్బాయిని సక్రమమైన మార్గంలో పెట్టి వాడు పెద్దయితే మా అమ్మ మా టీచర్స్ నన్ను సక్రమంగా పెట్టినందుకు వల్లే కదా నేను ఇంత పెద్దయ్యాను అని నిజంగా నీకు అప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటారు. అలాగా పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెంచండి. అన్ని కళల్లోనూ ప్రతి బిడ్డని ఆడబిడ్డ కాదు మగబిడ్డ కాదు అన్ని కళల్లోనూ ఆడబిడ్డలు చూడండి. ఒక చదివే కాదు, అప్పుడు వాళ్ళు మల్టీ ఫ్యాసెటెడ్ డెవలప్మెంట్ వస్తుంది. వన్స్ మల్టీ ఫ్యాసెటెడ్ డెవలప్మెంట్ ఒక బిడ్డలో వచ్చిందంటే వాడు ఏ న్యూలో అయినా పోయి షైన్ అవ్వచ్చు. చదువునే కాకుండా ఏ రంగాల్లో అయినా షైన్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటివన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్తున్నానంటే మీరు తల్లిదండ్రులు మీరు మీ బిడ్డని మీరు టీచర్స్ చదువు చెప్పేదే కాకుండా మీ బిడ్డ సక్రమమైన మార్గాల్లో చదువుతున్నారా, ఆ బిడ్డని మనం సక్రమంగా పెడుతున్నామా అని కొద్దిగా మీరు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళు ఇంటికి